Holy Spirit, come in our midst, Lord. Our heart is longing for you. మా ఆత్మ నీ కొరకు కనిపెడుతుంది ప్రభా. నీ సన్నిధి చూడాలని వాంఛిస్తుంది తండ్రి. నిన్ను చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. నీతో ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా. మీరే మాట్లాడండి ప్రభా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. I am not able to shift from that worship anointing. అదే అభిషేకం తిరుగుతా ఉంది లోపల. హల్లెలూయా. యోవాను సువార్త 14:16. 14:16. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యేసు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండటానికి తండ్రి చేత పంపబడ్డాడు. ఫాదర్ ప్రామిస్డ్ ద హోలీ స్పిరిట్. జీసస్ ప్రేడ్ ఫర్ ద హోలీ స్పిరిట్. దట్ హోలీ స్పిరిట్ కేమ్ టు డ్వెల్ ఇన్ us. యేసు ప్రార్థన చేత మన యొద్దకు పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించటానికి పంపబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మనం చూడబోతున్న అంశం ఏంటంటే డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. Number 1, you must know that dwelling of the Holy Spirit. If the Holy Spirit is dwelling in you, it's a New Testamental blessings. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తే దానికి పేరు ఏంటంటే కొత్త నిబంధన ఆశీర్వాదం. What is mean by New Testamental blessings? కొత్త నిబంధన ఆశీర్వాదం అంటే ఏంటి? Which you never been received in the Old Testament. ఎప్పుడు పాత నిబంధనలో పొందని ఆశీర్వాదాలని కొత్త నిబంధన ఆశీర్వాదం అంటాం. ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ న్యూ టెస్టిమెంటల్ పీపుల్. ఇది ఓన్లీ కొత్త నిబంధన ఆశీర్వాదం మాత్రమే. కొత్త నిబంధన అనేది ఎప్పుడు నుండి ప్రారంభమవుతుంది? when the New Testamental blessing begin? The New Testamental blessing will start from Jesus. యేసు ప్రభువు దగ్గర నుండి కొత్త నిబంధన ఆశీర్వాదాలు ప్రారంభించబడుతుంది. సో ఇట్ ఈస్ అ ప్రెషియస్ బ్లెస్సింగ్. ఇది చాలా విశేషమైన ఆశీర్వాదం. ఎవర్ బిఫోర్ హ్యాపెండ్, ముందు ఎప్పుడు జరగలేదు. హల్లెలూయా. సో ఆఫ్టర్ జీసస్ we have privilege to receive New Testamental blessings. యేసు ప్రభు తర్వాత మన అందరికీ గొప్ప ప్రివిలేజ్ పరిశుద్ధాత్మ పొందడానికి దేవుడు ఇచ్చాడు. In entire Old Testament, the Holy Spirit is not inside, he is outside of the man. పాత నిబంధన అంతా పరిశుద్ధాత్మ దేవుడు బయట ఉన్నాడు కానీ లోపల లేడు. మనిషి బయట ఉన్నాడు. మనకంటే బెటర్ పరిశుద్ధులు ఉన్నారు. we are more better than us. New Testament noble people are there. మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే మంచివాళ్ళు, కానీ వాళ్ళు ఎవరిలోనూ పరిశుద్ధాత్మ లేడు. మనకంటే మంచివాళ్ళు, గొప్పవాళ్ళు పాత నిబంధనలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు బయటే ఉన్నాడు కానీ లోపల లేడు. కానీ ఇప్పుడు మనలో ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ న్యూ టెస్టిమెంటల్ బ్లెస్సింగ్. హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ న్యూ టెస్టిమెంట్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. చాలా కొత్త నిబంధన, ఇట్లా చాలా కొత్త నిబంధన ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసు రక్తం కొత్త నిబంధన ఆశీర్వాదం. ప్రభురాత్రి బల్ల కొత్త నిబంధన ఆశీర్వాదం. హల్లెలూయా. యేసు రక్తం, అపోస్తల పరిచర్య. పాత నిబంధనలో ఎక్కడ అపోస్తల పరిచర్య లేదు. ప్రవక్తల పరిచర్య ఉంది కానీ అపోస్తల పరిచర్య లేదు. యాజకత్వం ఉంది కానీ అపోస్తల పరిచర్య లేదు. అపోస్తల పరిచర్య కొత్త నిబంధన ఆశీర్వాదం. లార్డ్ సప్పర్, చర్చ్, Galatia. In the New Testament there is no church. People used to gather. They used to gather for prayer. పాత నిబంధనలో జనాలు ప్రార్థన కోసం కూడుకున్నవారు కానీ
చర్చ్ అనేది లేదు. కొత్త నిబంధనలో చర్చ్ ప్రారంభమైంది. ఇట్ ఈస్ ఎ న్యూ టెస్టమెంట్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. దేర్ ఇస్ నో న్యూ కవెనెంట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. వి ఆర్ ఆల్ ఆర్ న్యూ కవెనెంట్ పీపుల్. కొత్త నిబంధన ఆశీర్వాదం ఇంకో గ్రేట్ ఏంటి తెలుసా? గ్రేస్, కృప. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ దెర్ ఇస్ నో గ్రేస్. మెర్సీ ఇస్ దేర్. దయ ఉంది, కనికరం ఉంది, కానీ కృప లేదు. ఎందుకు కృప లేదు? యేసు లేడు కనుక కృప లేదు. యేసు ఉన్నాడు. ఓల్డ్ టెస్టమెంట్లో జీసస్ వాస్ దేర్, బట్ హీ డిడ్ మేనిఫెస్ట్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. పాత నిబంధనలో యేసు ఉన్నాడు, కానీ దేవుని కుమారుడుగా మనిషిగా ఆయన ప్రత్యక్షం కాలేదు. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. సో కృప అనేది ఒక న్యూ టెస్టమెంట్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. we are all are worthy to receive all the new testamental blessings. మనమందరం యోగ్యులము. కొత్త నిబంధన ఆశీర్వాదం పొందడానికి యోగ్యులము. మనల్ని యోగ్యులుగా చేసింది యేసుక్రీస్తు రక్తం. దేవుడు మన మీద ఉంచిన కృప. యేసు మనలను ఆశీర్వాదకరంగా చేశాడు. హల్లెలూయా. సో ఎలియా మనకంటే గొప్ప భక్తుడు. ఎలియా ఈజ్ ఎ గ్రేటెస్ట్ పర్సన్ దెన్ us. స్టిల్ he has no Holy Spirit never dwell in the Elia. ఏలియా మనకంటే గొప్పవాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాలో లేడు. ఎలియా వెలుపల ఉన్నాడు. మనము అన్వర్తి అయినప్పటికీ, మనలో ఎటువంటి గొప్పతనం లేనప్పటికీ, ఎటువంటి మంచితనం లేనప్పటికీ, మనలోనికి మన మీద ఉంచబడిన కృపచేత మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ నివసించటంలో మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ న్యూ టెస్టమెంటల్ బ్లెస్సింగ్. హల్లెలూయా. నంబర్ 2, ఇఫ్ హోలీ స్పిరిట్ ఈస్ గాడ్ అండ్ డ్వెల్లింగ్ ఇన్ యూ, హూ యు ఆర్. నీలో పరిశుద్ధాత్ముడు దేవుడుగా నీలో నివసిస్తే నువ్వు ఎవరివి? దేవుడున్న స్థలం ఏమని పిలుస్తాం? ఆలయం. We are the temple of God. Since the Holy Spirit is dwelling in us, we are became the temple of God. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు గనక, మనలో నివసిస్తున్నాడు గనక, మనమందరూ ఎవరమంటే ఆయన కొరకు చేయబడిన మందిరము. యేసు ప్రభు తర్వాత మనలోనికి వచ్చాడు. హల్లెలూయా. Number 2, since the Holy Spirit is dwelling in you, you are the temple of God. నువ్వు దేవుని ఆత్మ నీలో జీవిస్తున్నాడు కనుక నువ్వు ఖచ్చితంగా ఒక అక్షయమైన మందిరం. నువ్వు క్షయమైపోతున్న మందిరం కాదు. రోడ్డు దగ్గర ఒక చర్చ్ కట్టాడు. రోడ్ ఎక్స్టెండ్ కోసం ఆ చర్చ్ను కూల్చేశారు. అప్పుడు ఆయన ఏం చేయాలి? వేరొక ప్లేస్లో కట్టుకోవాలా. కానీ ఈ మందిరాన్ని అలా కూల్చలేరు. యేసు ప్రభు అదే చెప్పాడు, ఈ మందిరాన్ని కూల్చండి, నేను 3 రోజులు కట్టేస్తాను అన్నాడు. వాళ్ళకి అర్థం కాల. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 19:2-19. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి. యేసు సిలువ వేయబడ్డాని గురించి మాట్లాడుతున్నాడు. యేసు మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ శరీరం అని మందిరాన్ని యేసు అంటున్నాడు, ఈ శరీరం అని మందిరాన్ని మీరు పడగొట్టండి, 3 రోజులు నేను లేపుతాను. హల్లెలూయా. పరిసయ్యులు సదుకేలు ఏమనుకుంటున్నారు? మేము మందిరం కట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది, ఇతను 3 రోజులు కట్టుతానంటాడేంటి? అక్కడ అర్థం చేసుకోవటం పొరపాటు అయింది. యేసు ప్రభు దేని గురించి చెప్తున్నాడు? శరీరం అనే మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు ఏ మందిరాన్ని గురించి మాట్లాడుతున్నారు? యెరూషలేములో చేతులతో కట్టబడ్డ మందిరాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఎలాగ యేసు తన శరీరాన్ని మందిరముగా పిలుచుకున్నాడు?
When Jesus came to Jordan for baptism, Bible says the Holy Spirit descend on him. యేసు ప్రభు బాప్టిజం తీసుకోవడానికి యోర్దాన్ దగ్గరికి వచ్చినప్పుడు గాస్పెల్ లూక్ 3:20-21 చెప్తుంది, 3:20-21 చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు పావుర వలె శరీరాకారముతో యేసు మీదకి వచ్చాడంట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. హల్లెలూయా. మీలోనికి యేసు ప్రభులాగా మీలోనికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మీరెవరు మరి? దేవుని ఆలయం, దేవుని మందిరం. పాత్ర ఒకే ఒక ప్రత్యక్ష గుడారం. ఇశ్రాయేల్ దేశంలో ఒకే ఒక యెరూషలేము మందిరం. కానీ యేసు ప్రభు గొప్పతనం ఏంటంటే కొన్ని కోట్ల మందిరాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు. ఆయన ఎంత విశ్వాసం ఉంచిన అందరినీ మందిరంగా చేస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 3:16-17. ఫస్ట్ కొరింథీ చాప్టర్ 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. We are all his temple of God. తండ్రికి మందిరం మీరే, నా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడికి మందిరం కూడా మీరే. అదే సమయంలో కొన్ని విషయాలు ఏం చేస్తారంటే ఇద్దరు వేరువేరుగా ఉంటారు. దేర్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్, దేర్ నేచర్ ఈజ్ డిఫరెంట్, దేర్ పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్. యేసు గొప్ప రాజు, మహారాజు, భూమి ఆకాశం పట్టజాలని రాజు. రెవల్యూషన్ 19:16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ రాయబడింది? నంబర్ 1 వస్త్రంలో రాయబడి ఉంది. వస్త్రం, ద క్లాత్, గార్మెంట్స్ టాక్స్ అబౌట్ refer to the duties, responsibilities, work. See, if I wear the white coat, it is definitely I call as a doctor. Hallelujah. Even it talks about my office. If I am doctor, I must wear the white coat when I am going to the hospital. నేను లాయర్ అయితే బ్లాక్ కోట్ వేసుకోవాలి కోర్టుకు వెళ్తున్నప్పుడు. యేసుక్రీస్తు ఒక వస్త్రం అనగా ఆయన ఒక పిలుపు, ఆయన ఏర్పాటు, ఆయన క్రియ ఏమని తెలియపరుస్తుందంటే ఆయన రాజుల రాజు. రాజుల రాజు అని రెండోది ఎక్కడ రాయబడిందంటే తొడలో రాయబడిందంట. తొడ, వాట్ విల్ కాల్ మసిల్స్. ఈ మసిల్స్ తొడ దేని చూపిస్తుందంటే బలాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. నీ బలం, మన బలం ఇక్కడ ఉంటుంది. నీ బలం లేకపోతే పడిపోతావు, ఇక్కడ మసల్స్ లేకపోతే పడిపోతావు. యాకోబుని దేవుడు ఎక్కడ గుద్దాడు తెలుసా? ఆయన తొడగుడ్డిని గుద్దాడు. ఆయన బలాన్ని, ఓన్ సెల్ఫ్ స్ట్రెంగ్త్ ని దేవుడు తీశాడు, పీస్. హల్లెలూయా. సో ఇక్కడ యేసు ప్రభు తొడ మీద ఏమని రాయబడి ఉంది? రాజుల రాజు. ఆయన బలం విషయంలో రాజుల రాజు. నౌ ఇన్ వన్ వే, ఇఫ్ జీసస్ అండ్ హోలీ స్పిరిట్ సేమ్, హూ ఈజ్ హోలీ స్పిరిట్? ఒకవైపు యేసు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి అని మనం అనుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆయన కూడా రాజుల రాజు. ఇప్పుడు రాజుగారు నీలో ఉంటే నువ్వు ఏమవుతావు? రాజుగారు ఎక్కడ? రాజుగారు ఉన్న స్థలం ఏమంటాం? ప్యాలెస్, రాజమందిర్, రాజభవనం. యు ఆర్ ద రాజభవనం, యు ఆర్ ద టెంపుల్. ఇది జీవించే రాజభవనం. ఈ యొక్క రాజభవనంలో జీవం ఉంది. ఇది జీవించే రాజభవనం. ఆవులో జీవం ఉంది, గేదెల జీవం ఉంది, ఇక్కడ ఉన్న చెట్టుల్లో జీవం ఉంది. ఆ జీవం కాదు, ఈ భవనంలో ఉన్న జీవం యేసుక్రీస్తు యొక్క జీవం, సమృద్ధి జీవం, జోయే. హల్లెలూయా. ఈ జోయే లోపల ఉంది, ప్రవహిస్తూ ఉంటాయి. యేసే ఆ జీవానికి మూలం. అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. నీలో ఉన్న జీవానికి మరణం లేదు, నీకు కూడా మరణం లేదు. ప్రాణం పోతే ప్రాణం ఒకటే పోతుంది. బ్లడ్లో ఉన్న ప్రాణం పోతుంది,
కళ్ళు మూసి ఆ కళ్ళు తెరిచే లోపల నేను పరలోకంలో సజీవంగా ఉంటాను. హల్లెలూయా. మనకు మరణం లేదు, ఇది మరణం లేని మందిరం. యేసు యొక్క అభిషేకం మనలో ఉంది. నో డెత్, నో డెత్, బికాజ్ we have the abundant life. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఇస్ ఎ శక్తిమాన్. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. హీ హాస్ ద ఫుల్ ఆఫ్ పవర్. ఇప్పుడు ఆయన నీలో ఉన్నాడు, నీలో నివసిస్తున్నాడు. శక్తిమంతుడుగా నీలో ఉండగా నువ్వెవరు తెలుసా? నీ ఒక పవర్ హౌస్. చూడండి, ఆ 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడిన స్త్రీ యేసును ముట్టగానే ఆయనలో నుండి శక్తి వెల్లడి అయింది. అలాగే నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుండగా నీలో నుండి ప్రభావం బయలుదేరుతాయి. నీ ఇష్ట ప్రకారం నీ ఆ శక్తిని వాడుకోవాలంటే కుదరదు. ఎందుకు కుదరదు? శక్తి నీది కాదు కాబట్టి. శక్తి దేవునిది, పరిశుద్ధాత్మ దేవుడిది. కీర్తన 62, 11, 12. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. బలము ఎవరిది? దేవునిది. హల్లెలూయా. పవర్ బిలాంగ్స్ టు హోలీ స్పిరిట్. ఎప్పుడెప్పుడైతే నీలో నుండి ఆయన తన శక్తిని వెల్లడిపరచాలనుకుంటాడు, అప్పుడు శక్తిని వెల్లడిపరుస్తాడు. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి, అప్పుడే మహత్తరమైన కార్యాలు జరుగుతాయి, అప్పుడే నీ ద్వారా విడుదల కలుగుతాయి. అపోస్తల కార్యం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షుడు. హల్లెలూయా. హి ఈజ్ ఎ ప్రెసిడెంట్, ఓవర్సియర్. ఆయన ఓవర్సియర్ గా నీలోడికి వస్తే నువ్వు ఎవరు అంటే డెఫినెట్ గా యు ఆర్ ఎ సర్వెంట్. ఆయనకు పని చేసే సర్వెంట్వి, ఆయన సేవకుడివి. నువ్వు సేవకుడివి. ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ యూ, నో మ్యాటర్ హూ యు ఆర్ బికేమ్ ద సర్వెంట్, బికాజ్ హీ ఈస్ ద మాస్టర్. He is the master of the whole universal. He is a supreme God. If he is as master in your heart, definitely you are became a servant. అందుకొరకే మేము ప్రీచింగ్ లో ఏమంటామంటే, నాలాంటి ప్రీచర్ ఏమంటామంటే, ఇదిగో చూడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చేస్తాడంటే దాని ఒక అర్థం అంటే నువ్వు సేవకుడు అనేస్తాం. ఈ రోజు మా చెల్లితో మాట్లాడుతున్నాను. మా చెల్లి టీచర్. చాలా సార్లు ఎజేకియా ఫ్రాన్సిస్ గారు, నీ చెల్లి కూడా పిలుపు ఉంది, సేవకి రావాలన్నారు. రాట్లా. భర్త చనిపోయాడు. ఆయన పాపంలో జీవించేవాడు. ఆయనకు తాగుడు అలవాటు ఉండేది. దానివల్ల మా చెల్లి చాలా బాధపడేది. ఎజేకియా ఫ్రాన్సిస్ గారి దగ్గర తీసుకెళ్ళా. ఎజేకియా ఏమన్నారు తెలుసా? దేవుని సేవకి సమర్పించుకుంటే ఇదన్నీ పోతాయన్నారు. అప్పుడు ఏమనేది? మరి నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారన్నది. తర్వాత ఇప్పుడు ఏమంటుంది? నాతో దేవుడు మాట్లాడాలి కదా అంటుంది. హల్లెలూయా. నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే యజమానుడు నీలోనికి వచ్చినట్టు నువ్వు ఆయనకు పనివాడ అయిపోయావని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావటం, నీలో నివసించటం దేనికి చూచునంటే నువ్వు ఆయనకు పనివాడని అర్థం. అందుకంటే పెద్ద చూచిన అవసరంలా, ఇంకా మాట్లాడాల్సిన అవసరంలా. ఊరికనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రాలేదు, నీలో నివసించట్లేదు. హల్లెలూయా. నీలో నివసించట్లేదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే నిన్ను వాడుకోవటానికి, నువ్వు వాడబడటానికి, నువ్వు సేవకి పిలువబడ్డా అనే దానికి ప్రామినెంట్ సూచన ఏదంటే డొల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ ద డొల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు అనే దానికి సూచన ఏంటి? ద ప్రామినెంట్ సిగ్నిఫై స్పీకింగ్ ఇన్ టంగ్స్. అన్య భాష బాత్ కర్నా. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 10:44-45. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44-45.
పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుండగా వినిరి. హల్లెలూయా. ది స్పోకెన్ టంగ్స్, భాషల్లో పరిశుద్ధాత్మ దిగగానే లోపలికి రాగానే అందరు భాషలో మాట్లాడారు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 5-6 వచనాలు. హల్లెలూయా. భాషలో మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనే దానికి రుచి పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడటం. హల్లెలూయా. 19వ అధ్యాయం 5-6. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే అదే సూచన. నువ్వు భాషలో మాట్లాడుతున్నావు అంటే దేవుని ఆత్మ నీలో ఉన్నాడని అర్థం. హి ఈస్ డ్వెల్లింగ్ ఇన్ యూ. హి ఈస్ డ్వెల్లింగ్ ఇన్ యూ. ద ఓన్లీ permanent sign is that Holy Spirit in you is to speak in tongues. If you are temple of God, if the Holy Spirit is dwelling in you, definitely it is a great sign that God is going to use you mightily. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు అంటే అది గొప్ప గుర్తు. నువ్వు దేవుని చేతిలో బహుబలంగా వాడబడబోతున్నాడు అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఆలయం మందిర్. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ మందిరము మేమని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. 2 పాలు ఆత్మ దయచేయండి ప్రభా. 2 పాలు అభిషేకం దయచేయండి ప్రభా. నీ ప్రసరం చేత నింపండి ప్రభా. అగ్నితో నింపండి ప్రభా. నీ మందిరముగా ముద్ర వేయండి ప్రభా. పరిశుద్ధాత్మ ముద్రపడినగాక, యేసు నామములో ముద్రపడినగాక. నీ కొరకు బలంగా వాడబడేవారుగా చేయండి ప్రభా. నీ అభిషేకం చేత నింపండి ప్రభా. నీ మహిమతో నింపండి ప్రభా. Fill with your anointing, fill with your presence, fill with your Holy Spirit, fill with your Holy Spirit. మహిమ తాకడగాక, అభిషేకం తాకడగాక, దేవుని శక్తి తాకడగాక. ఇప్పుడే దీవించండి ప్రభా. 2 పాలు ఆత్మ దయచేయండి, 2 పాలు అభిషేకం దయచేయండి. నిందలు, నేరాలు, అవమానాన్ని కొట్టివేయండి ప్రభా. ఇప్పుడు అభిషేకించండి ప్రభా. పరిశుద్ధ ఆత్మతో నింపండి, మహిమతో నింపమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి 30 రోజులు నడిపించబడును. ఈ బ్యాచ్ ప్రత్యేకంగా యవనస్తుల కొరకే. రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపాయలు మాత్రమే. జాయిన్ అయిన వారికి కీబోర్డ్, గిటార్ మరియు ప్యాడ్స్ నేర్పించబడును. నేర్చుకోవాలని ఆసక్తి గలవారు వారి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవలసిందిగా మనవి చేయుచున్నాము. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక మే 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ.
మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. హైదరాబాద్ లో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMS ఫంక్షన్ హాల్, ఆపోజిట్ సంజయ్ హాస్పిటల్, IDPL క్రాస్ రోడ్, ఎర్రగోదాల్, జగద్గిరి గుట్ట రోడ్, హైదరాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక మే 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. మా అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.